రెడ్డి, డాటర్ ఆఫ్ సురేందర్ రెడ్డి, హస్బెండ్ ఆఫ్ సరస్వతి రెడ్డి. నా గురించి చెప్పాలంటే డిగ్రీ చదివి డైలమాలో ఇంట్లో ఉన్నా. అందరిలా పెద్ద కోరికలు లేవు, ఆశలు అస్సలే లేవు. వెల్కమ్ టు రెడ్డి గారి అమ్మాయి లైఫ్. ఏంది నాన్న ఇన్ని రాఖీలు? మీ అమ్మ 22 సంవత్సరాలుగా తన అన్నకి కట్టాలనుకున్న రాఖీలమ్మాయి. నేను హైదరాబాద్ వెళ్తా. ఎందుకు? మామయ్య అంత స్ట్రిక్ట్ అంటే ఇంకా మామయ్య పిల్లలు ఎంత స్ట్రిక్ట్ ఉండాలి? రేయ్ ఏంద్రా ఈ అవతారం? ఇది అవతారం కాదు, దీన్ని ఫ్యాషన్ అంటారు. ఆయన చిల్లరగాల ఏంద్రా ఇది? ఇలా ఉంటే అస్సలు బాపడు. నాన్నకు జిరాక్స్లా ఉన్నావు కదరా, తమ్ముడన్న కొంచెం కూడా కనికరం లేదు. నీకు తొక్కబట్టి తోలు తీసే పెళ్ళం రావాలరా, ఇదే నా శాపం. ఏ మెంటల్ ఫెలో, కామన్ సెన్స్ ఉందా నీకు? ఏ పోవమ్మ, పొద్దు పొద్దున నీతో నాకేంటి? మీరు చూడ్డానికి చాలా బాగున్నారు. కెన్ ఐ గెట్ యువర్ నంబర్? నీ 10th మార్క్స్ ఎన్ని? ఇంటర్లో పర్సంటేజ్ ఎంత? బీటెక్ పాస్ అయ్యావా? ఎవడండి వీడు? నంబర్ అడిగితే రెజ్యూమ్ డీటెయిల్స్ అడుగుతున్నాడు. మామయ్యని అంత ఈజీగా మార్చలేమనిపిస్తుంది. రోజు 8 గంటలకల్లా ఇంట్లో ఉండాలి. ఫ్రెండ్స్ని ఎవరిని తీసుకురావద్దు. మీరు చెప్పిన రూల్స్ అన్నీ మాకు ఓకే అంకుల్. అమ్మని మామయ్యని కలుపుదామని వచ్చాను బావా, కానీ నీ ప్రేమలో పడిపోయినా. మీ బావ భలే వాడే బాబు. మా బావ బంగారం. ఇంకొకసారి నాకు తెలియకుండా ఇలాంటి చెత్త పనులు కానీ చేస్తే మీ సామాన్లు మొత్తం బయట పడేస్తాను. అర్థమైందా? ఇంకా మిగిలింది మీ పెద్ద బావే. ఇది మీ ఇల్లు కాదు అల్కడానికి గిల్కడానికి. నువ్వు నీ లిమిట్స్లో ఉండు. ఇంకోసారి ఇది రిపీట్ అయిందో మెడ పట్టుకొని గంటేస్తా. అసలు ఎందుకు వచ్చావే నువ్వు మెంటల్ ముఖం దానా? ఐ లవ్ యు. ఈ రోజన్నా మా అన్నయ్య వస్తాడా అండి? పైన అన్ని చుక్కలైన లెక్క పెట్టొచ్చు కానీ వీళ్ళని మార్చి మా అమ్మ దగ్గరికి తీసుకెళ్లడం కష్టం అనిపిస్తుంది.